హేమలత గారు, థ్యాంక్ యూ. మీ పేరండి? ఆయిషా గారు, ఓకే. సార్ మీరు? సురేష్ గారు. సో ఆల్ ఆర్ తెలుగు పీపుల్. ఓకే, నైస్. ఓ థ్యాంక్ యూ. ఇట్స్ ఏ ఓకే. సో ఇది 2 days వరకు ఉండాలి కదా? ఓకే, ఇవాళ రేపు. బై ద వే వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు. ఇట్స్ రియలీ హానర్. అదృష్టవంతుని నేను. అండ్ వాళ్ళ ఇన్విటేషన్ మేరకు నేను ఇక్కడికి వచ్చాను. అండ్ కిందికి వెళ్తే మనకు గిఫ్ట్ ఇచ్చారు, లైక్ యూనో మిరకిల్ ఆఫ్ మైండ్ సద్గురు. ఒక కవర్ ఉంది, ఐ థింక్ ఇదేంటి చూద్దాం. తీస్తున్నాను. వావ్. హలో గైస్, ఇవాళ కరెంట్ అఫైర్ వీడియో లేదు. ప్రజెంట్ నేను మన హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకి వెళ్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా డేట్ 14 అండ్ మార్నింగ్ 5:30 టైం అవుతుంది. నేను ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. కోయంబత్తూరు ఎందుకు వెళ్తున్నాను అంటే, మీ అందరికీ ఈషా యోగా సెంటర్ తెలిసే ఉంటుంది. అక్కడ శివరాత్రిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. వెల్కమ్ టు మహాశివరాత్రి 2026. సో ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడానికి కోయంబత్తూరుకి వెళ్తున్నాను. ముందుగానే కొన్ని వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎంత ట్రై చేసినా లాస్ట్కి కుదరలేదు. సో నేను మీకు ఈ రాబోయే 2 రోజులు వ్లాగ్ వీడియోస్ పెట్టబోతున్నాను మన మెయిన్ ఛానల్లోనే. సో ఈ వ్లాగ్లో ఏముండబోతుందంటే, ఈషా యోగా సెంటర్ ఎలా రన్ అవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు మీరు టీవీలో చూసే ఉంటారు, దాన్ని నేను లైవ్లో చూడబోతున్నాను. యాక్చువల్లీ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు. సో ఈసారి కుదిరింది. అండ్ కుదరడమే కాదు, ఈసారి నేను ఈషా యోగా సెంటర్ని కంప్లీట్గా అంటే బిహైండ్ ద సీన్స్ అన్నిటిని క్యాప్చర్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను అండ్ నా ఫ్లైట్ ఎగ్జాక్ట్లీగా 7:40కి ఉంది. ప్రజెంట్ టైం 5:30 అవుతుంది. చాలా టైం ఉంది ఇంకా. సో ఇక్కడ నుంచి బై ద వే నాకు 1 స్టాప్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి నాకు ఫ్లైట్ చెన్నైకి ఉంది, చెన్నై నుంచి కోయంబత్తూరుకు ఉంది. డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా కొన్ని ఉన్నాయి, బట్ నేను ఫస్ట్ బుక్ చేసిన తర్వాత వాళ్ళే క్యాన్సిల్ చేశారు దాన్ని. తర్వాత ఇప్పుడు చెక్ చేస్తే ఆల్రెడీ ఉంది ఒకటి, బట్ ఇట్స్ ఓకే. సో ఓవరాల్ జర్నీ ఎంతసేపు అంటే అప్రాక్సిమేట్లీ 5 hours ఉండబోతుంది. అంటే 5 hours నేను కంప్లీట్గా ఫ్లైట్లో ఉండను. 1 hour ఇక్కడ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి మళ్ళీ అడిదికి 1 hour, మధ్యలో 2 hours 3 hours ఖాళీగా ఎయిర్పోర్ట్లో కూర్చోవాల్సి వస్తుంది చెన్నైలో. చెన్నై ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వెళ్ళలేదు, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ ఏంటంటే, నేను ఇక్కడ నుంచి కోయంబత్తూరుకి వెళ్ళిపోతాను 11 కల్లా. ఆ తర్వాత ఈషా యోగా సెంటర్కి వెళ్తాను. అండ్ అక్కడ నాకు కాస్త స్పెషల్ యాక్సెస్ ఉంది. బిహైండ్ ది సీన్స్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు, అండ్ వీలైతే మనం సద్గురుని కలిసే ప్రయత్నం చేద్దాం. సో గైస్, ఇంకా చాలా టైం ఉంది మన ఫ్లైట్కి. కాస్త టీ తాగడానికి వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్లో కాస్త ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ స్టిల్ ట్రై చేద్దాం. బై ద వే నేను చెప్పడం మర్చిపోయాను, నాతో పాటు చరణ్ కూడా వస్తున్నాడు. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఈసారి. చరణ్, లాస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోలేదు కదా? అసలు ఎప్పుడు చేయలేము మా మొక్కల సెలబ్రేషన్ లేదు. ఓకే, కెన్ వి గెట్ టీ? మనం ఏం తాగుతాం? జింజర్ టీ. చేయరు. కాస్ట్ ఎలా ఉందో చూద్దాం కరెక్ట్గా. నా ఓన్లీ టీ. కావాలా వాటర్ బాటిల్ మనకు? 1 వాటర్ బాటిల్, 1 లీటర్. ఓకే, 2 టీలు 1 వాటర్ బాటిల్ 700. ఈజ్ ఇట్ ఓకే ఫర్ రికార్డ్? సరేగా, నో ప్రాబ్లం. రికార్డ్ తెలుగు, హిందీ, ఓకే. సో అదండి పరిస్థితి. 2 టీలు 1 వాటర్ బాటిల్కి 750 రూపాయలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో చిన్న చిన్న షాపింగ్ చేయాలన్నా బాగా రిచ్ పర్సన్ అయి ఉండాలి మోస్ట్లీ, లేకుంటే ఇలాగే టోపీకి ఇస్తూ ఉంటారు. అవును, ఎయిర్పోర్ట్లో ఎందుకు ప్రైస్ అంత ఎక్కువగా ఉంటుంది? దీని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు దగ్గరగా. ఎందుకంటే సేమ్ ఇంగ్రీడియంట్ సిటీకి దగ్గరలోనే ఉంది, ఇప్పుడు బయటికి వెళ్తే సేమ్ ప్రైస్లో అమ్ముతారు కదా, ఎందుకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది? కనుక్కుందాం, దీని గురించి గూగుల్ చేద్దాం. క్యాష్ ఇచ్చావా? ఓకే, సరేగా. ఎంత సార్ మొత్తం బిల్లు? నాకు బిల్ ఇచ్చి పర్స్ జాగ్రత్త. ఒక ఆడ ఇవ్వాలా? ఓకే, 755 రూపాయలు.
యూ వాంట్ దిస్? నో రైట్, ఓకే. సో 700 రూపాయలు అంటే 300 రూపాయల వాటర్ ఓకే. వెయిట్ వేసేది చూడండి ఎంత చూడండి కరెక్ట్గా. టీకి ఎంత? ఓ 300 రూపాయలకు టీయా? ఓకే. 300 రూపాయల టీ ఎలా ఉందో చెప్తాను నేను, ముఖం మీద చెప్పేస్తాను. నవ్వుతురమ్మా? ఇక్కడ పనిచేస్తారా మీరు? ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం అవుతుందా? నైట్ డ్యూటీ నా రోజు? ఓకే 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 అమ్మా. టీ తాగుతారా? ఇప్పినా ఒకటి పర్లేదా? ఓకే, థ్యాంక్ యూ. రైట్, చెప్తా పడు. 300 రూపాయల టీ. చాలా ఇది జింజర్ టీ కదా? ఇలా ఆల్రెడీ పెట్టినా షుగర్? ఓకే. పర్లేదు చరణ్, కానీ 300 పెట్టలేము కానీ పర్లేదు. యా, కాస్త క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది. 300 రూపాయలు పెట్టొచ్చా అంటే నేను నో అని చెప్తాను. యాక్చువల్లీ నాకు టీ అలవాట్లేదు, నిద్రపోలే ఇవాళ పూర్తిగా. అండ్ ఇప్పుడు నిద్రపోయే మూడు కూడా లేదు. చక్కగా నిద్రపోతే మళ్ళీ ఫ్లైట్ ఎక్కడ మిస్ అవుతుందని చెప్పి ఎట్లా మిస్ చేశారు. కానీ 300 కాదులే కదా, ఇంకా మద్రాస్ కేఫ్లా. అదెంత? 20 రూపాయలది ఇది. అవును, ఎయిర్పోర్ట్లో ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? మనం ఎప్పుడైనా కనుక్కున్నావా? మెయింటెనెన్స్కి వాటికి అది అనిపిస్తుంది. యా, మేబీ మెయింటెనెన్స్ వాటి కోసం కావాల్సింది. ఓకే అండి, టీ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తా వచ్చారు దీనికి? ప్రైస్ కూడా మైండ్లో పెట్టుకొని చెప్పు. 300కి 2 ఇయర్స్ యాక్చువల్గా, మరి ఎక్కువ కూడా కాదు. అంటే సేమ్ 25 రూపీస్కి మద్రాస్ కేఫ్లో ఇదే ఉంటుంది చరణ్, సేమ్ టేస్ట్. దాని పేరేంటి? హట్టి కాఫీ. వాడెవరు బాగాలేదు, ట్రై చేయకండి. ఇప్పుడు మనకు కామెంట్ చేస్తారు, మరి ఏమనుకున్నావు బ్రో నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి 20 రూపాయల టీ తాగుదాం అనుకున్నావా? తప్పేముంది, 20 రూపాయల టీ. 20 రూపాయలు కూడా చాలా ఎక్కువ కదా, కొత్త ఎక్కువ ఇచ్చాడు. సో ఐ థింక్ 2 కప్పులు అయితే కావచ్చు. 40 తీసుకున్నా పర్లేదు, 50 రీజనబుల్, మరి 300. సో ఇప్పుడైతే బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి చెన్నైకి. లెట్స్ గో. సో గైడ్స్, మనం ప్రజెంట్ ఫ్లైట్లో ఎంటర్ కాబోతున్నాము. దీన్ని ఏమంటారు నాకు తెలీదు, నేనైతే బ్రిడ్జ్ అని పిలుస్తున్నా దీన్ని. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కడమే. సో ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ ఉంది. జస్ట్ చెప్పింది రిపీట్ చేస్తున్నాం. మళ్ళీ చెన్నైలో దిగుతాము. చెన్నై నుంచి మళ్ళీ కోయంబత్తూర్కి. చెన్నైలో మనం దాదాపు 2 అవర్స్ వెయిట్ చేయాలి, ఎందుకంటే ట్రాన్సిట్కి అంతే అది. సో గైస్, మొత్తంగా మనం విమానంలో కూర్చున్నాము. ఐ థింక్ 1 అవర్లో మనం చెన్నైలో దిగుతాము. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్. సో ఒకసారి విమానం ఎలా ఉంటుందో చాలామంది చూసి ఉంటారు, బట్ స్టిల్ చూపిస్తాను ఒకసారి. సో గైస్, మొత్తంగా మనము కోయంబత్తూర్కి వచ్చేసాము. హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు కోయంబత్తూర్. ప్రజెంట్ నేను ఉన్నది కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో. ఇది డొమెస్టిక్ కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటాను. ఒకసారి మీరు చూడొచ్చు వెనకాల ఎలా ఉందో. బ్యాక్ క్యామ్లో కూడా చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనం హోటల్కి వెళ్ళాలి. అండ్ హోటల్ ఇక్కడ నుంచి లైక్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఇక్కడ నుంచి ప్రైజెస్ లైక్ 500, 300 అంటున్నారు. సో ఓలా, ఊబర్లో ఎంత ఉందో అంత బుక్ చేసుకుని వెళ్ళిపోవడము. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ ఏంటంటే
ఫస్ట్ మనం హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే 2 days నుంచి అసలు నిద్రపోలేదు నేను. ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో పడుకుందామని ట్రై చేశాను కానీ కుదరలేదు, యాక్చువల్గా తిరుగుకుంటున్న టైం అయిపోయింది. అండ్ మీరు నా వెనకాల చూస్తే దిస్ ఇస్ ద ఎయిర్పోర్ట్ కంప్లీట్లీ. చిన్నది, చాలా చిన్నది. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడికి. బై ద వే హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్కి కొన్ని టైమ్స్లో లైక్ డైరెక్ట్ ఫ్లైట్స్ లేదు. నేను డైరెక్ట్ ఫ్లైటే బుక్ చేశాను కానీ ఇండిగోడ్ దాన్ని రీషెడ్యూల్ చేసాడు, నన్ను 1 stopగా పంపించాడు. లైక్ నేను హైదరాబాద్ టు చెన్నై టు కోయంబత్తూర్. అండ్ ఇక్కడ నుంచి మనం హోటల్కి వెళ్ళిపోదాం. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా నా వెనకాల చరణ్ కూడా ఉన్నాడు. చరణ్ ఎంత యావరేజ్ ప్రైస్? 550. ఎట్లా బుక్ చేసుకోవాలి మనం? వెరీ హానెస్ట్ చరణ్. అయితే ఓలా ఊబర్కి వెళ్దాం మనం. చలో గైస్, హోటల్కి వెళ్ళి హోటల్లో మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో గైస్, మనం ఫైనల్గా క్యాబ్ మాట్లాడేసుకున్నాము. అండ్ బై ద వే తమిళనాడులో హిందీ బాగానే మాట్లాడుతున్నారు, నాకైతే ఆ ఇష్యూ రాలేదు. మేబీ వీడి ముఖం చూస్తే తెలుగులో ఉన్నాడని చెప్పి వదిలేసి కావచ్చు నన్ను. ఇదిగో అతను మనం బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవరు. వెళ్తున్నాం, ఇక్కడ నుంచి 20 నిమిషాలు వెళ్ళిపోతుంది చెప్పాడు. సో యా, ఎవ్రీథింగ్ ప్లాన్ చేసినట్టు జరుగుతుంది. అండ్ ఐ హోప్ ముందు కూడా అలాగే జరుగుతుంది అనుకుంటున్నాను. డిసప్పాయింట్ కావద్దు. ఎన్నో ఆశలతో వచ్చాను, ఎంతో హైప్ ఉంది, ఆ హైప్ని అలాగే మెయింటైన్ చేయాలని చూస్తున్నాను. చాలామందితో మాట్లాడాను, లైక్ ఈషాకి ఇంతకుముందు వచ్చిన చాలామందితో మాట్లాడాను. ఎవ్రీబడి సేడ్ సేమ్, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, సూపర్ ఉంటుంది. లెట్స్ సీ, సూపర్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే చరణ్, అయిపోయిందా? చరణ్ ఎప్పుడు లేని స్టేటస్లు పెడుతుండు, ఐ డోంట్ నో ఎందుకు. ఓకే, మన క్యాబ్ పేరు చిత్ర. भाई चित्रा कौन है? चित्रा मम्मी है, मम्मी का नाम दिस गाय. भाई आप यहाँ से हैं? नहीं अभी सेलम पता है हाँ, हिंदी मारतारू. तेरे हिंदी आता रे? तेरे हिंदी आता? తెలుగు కూడా వచ్చా? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, జస్ట్ వింటాం కదా తెలుగు, తమిళ్, హిందీ ఇట్లా ఉందని చెప్పి. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, అందరు అట్లా లేరు, బాగుంది. నేను ముందు కూర్చోవచ్చా? సైడ్లో? ఓకే చలేగా. డ్రైవింగ్ సీట్ అలవాటు అయిపోయింది నాకు యాక్చువల్గా, రోజు డ్రైవ్ చేసేసి. ఓకే, సో ఇదండి కారు. పైన చిత్రాన్ని రాసుకున్నారు, వాళ్ళ మమ్మీ గారి పేరంట. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, సెంటిమెంట్ తోటి. సో గైస్, తమిళనాడుకు రావడం నేను ఫస్ట్ టైం. అండ్ బ్రదర్ని కలిసాం. బ్రదర్ మీ పేరు? బాలకృష్ణ. లెట్స్ రాక్. యు నో బాలకృష్ణ తెలుగు? గ్రేట్ యాక్టర్. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. ఓకే, బాలకృష్ణన్. యా భాయ్, బాలకృష్ణ ఇస్ ఎ వెరీ ఫేమస్ నేమ్ ఇన్ తెలుగు. యా, నందమూరి బాలకృష్ణ గారు. యా యా, బిగ్ యాక్టర్, వెరీ బిగ్ యాక్టర్, తోప్ క్రేజ్. యా, సో బాగుందండి, వెల్కమ్, నేచర్ అంతా బాగుంది. భాయ్ నేను కోయంబత్తూర్ నుంచి 2 రోజుల్లో తిరిగి వెళ్ళిపోతున్నాను. నీ ప్రకారం కోయంబత్తూర్లో అన్న ఇది మిస్ కాకూడదు అనే ప్లేస్ ఉందా మేడం? ఈషాతో పాటు ఈషాకి వెళ్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ మరుదుమలై. ఓకే, ఎంత దూరం ఇక్కడ నుంచి? 25 kilometers. చలో నేను ట్రై చేస్తాను. నాకు ఒకటి చెప్పు, ఇక్కడ ఏమైనా ఫుడ్ స్పెషల్ ఉందా? ఇది తినిపోండి ఖచ్చితంగా బాగుంటుందని. స్పెషల్గా ఏం లేదా? ఓకే, చలో అట్లయితే మన ఫోకస్ మొత్తం ఈషా మీద పెడదాం. అండ్ లెట్స్ రాక్. సో గైస్, ఇక్కడ నుంచి మనం హోటల్కి వెళ్తున్నాము, హోటల్లో మాట్లాడదాం. లెట్స్ గో. సో గైస్, ఫైనల్గా మనం కోయంబత్తూర్లో ఉన్న ఒక హోటల్కి వచ్చేసాము. ప్రజెంట్ మనం హోటల్లో ఉన్నాము. రూమ్ చాలా డీసెంట్గా, నైస్గా ఉంది. వెనకాల మీరు నన్ను చూడవచ్చు. సో ప్రజెంట్ టైం ఎగ్జాక్ట్గా 12 దాటింది. అండ్ ఇప్పుడు కాస్త రిఫ్రెష్ అయ్యి, వీలైతే కాస్త రెస్ట్ తీసుకొని మనం ఈషా సెంటర్కి బయలుదేరుదాం. రూమ్ చాలా బాగుంది యాక్చువల్లీ, నేను మీకు బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. సో ఇది హోటల్. ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇలా ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ లగేజ్ పెట్టేశాను, నా వెల్కమ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ అ కీ. అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా క్లియర్గా రాసింది. అండ్ లోపలికి వస్తే ఐ థింక్ నాకు ఈ డిజైన్ నచ్చింది. ఇక్కడ రాగానే ఇది వాష్రూమ్ అండ్ ఇది కబోర్డ్, లైక్ బట్టలు పెట్టుకోనికి. అండ్ ఇటు రూమ్ చూడండి, లైటింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది యాక్చువల్గా. పైన చూస్తే ఇలా సెంట్రల్ ఏసీ. సో ఈ రూమ్ ఇలా ఉందండి. నాకు ఆ డిజైన్ బాగా నచ్చింది యాక్చువల్లీ, ద లైటింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
కంప్లీట్ ఇది పింక్ కలర్లో మనం కాస్త వీక్. నేను దీన్ని పింక్లా చూస్తున్నాను, వేరే కలర్ పీచ్ అది అంటారు, ఆ కలర్ కావచ్చు మేబీ. బై ద వే ఈ రూమ్ ఇద్దరికి, నాతో పాటు చరణ్ కూడా వచ్చాడు కదా. నేను ఇలాగ ఉన్నాను ఇక్కడ. ఓకే, నా ఫేస్ కనబడట్లేదు. ఓకే, దిస్ ఇస్ మీ. సో ఇక్కడ చాలా ఇచ్చారు, కెటిల్ ఇచ్చారు. అండ్ జనరల్గా నేను దీన్ని అసలు వాడను ఎక్కడికి వెళ్ళినా కూడా. సో గైస్, ఇందాక మీకు రూమ్ చూపిస్తూ ఒక్కసారిగా వీడియో కట్ అయింది కదా. యాక్చువల్లీ కింద లైక్ ఈషా వాలంటీర్స్ నాకు కాల్ చేశారు. బై ద వే వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు. ఇట్స్ రియలీ హానర్, అదృష్టవంతుని నేను. అండ్ వాళ్ళ ఇన్విటేషన్ మేరకు నేను ఇక్కడికి వచ్చాను. అండ్ ద రూమ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అనేది బెస్ట్గా ఉన్నాయి. అండ్ కిందికి వెళ్తే మనకు గిఫ్ట్ ఇచ్చారు, లైక్ మిరకిల్ ఆఫ్ మైండ్ సద్గురు. బై ద వే ఇది ఒక యాప్. ఈ యాప్లో లైక్ మెడిటేషన్ సంబంధించింది. టు బి ఫ్రాంక్ నేను కూడా ట్రై చేయలేదు, బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ యాప్ అని నేను చాలా దగ్గర విన్నాను. ఐల్ ట్రై. ఓకే, థింగ్ ఏంటంటే ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు ఇచ్చింది ఏంటంటే, బై ద వే ఈ రిస్ట్ బ్యాండ్ నాకు ముందే ఇచ్చేసారు వాళ్ళు. ఇది ఏంటి అంటే ఇది పర్మిషన్, లైక్ శివరాత్రి ఈవెంట్ జరుగుతుంది కదా, అక్కడ ఇది చూసి లైక్ అంటే వీళ్ళు ఎవరితో వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది వాళ్ళకి తెలిసిపోద్ది ఇది. సో ఇంకా ఏమున్నాయి ఇందులో అంటే, వావ్, ఇదిగో ఈషాకి సంబంధించింది ఉంది. దగ్గర ఇందులో సద్గురు గారు ఉన్నారు కరెక్ట్గా. దిస్ ఈజ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. ఐ థింక్ ఇది ఇన్విటేషన్ లాగా కావచ్చు. మహాశివరాత్రి ఏ నైట్ విత్ ది డివైన్ 15 February 2026 6 PM to 6 AM. వావ్, రేపు 6 PM to 6 AM. యాక్చువల్లీ నేను టు బి ఫ్రాంక్ ఈ కూడా నేను జాగరణ చేసినట్టే. నేను అసలు నిద్రపోలేదు, ఒక్క సెకండ్ కూడా నిద్రపోలేదు. ఓకే, ఈషా యోగా సెంటర్ కోయంబత్తూర్. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ ఇది ఇన్విటేషన్ లాగా ఐ గెస్. అండ్ ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ గుడ్, సింపుల్. అండ్ ఇంకేముంది బ్యాగ్లో చూద్దాం రండి. సో బ్యాగ్లోకి వచ్చేసరికి దగ్గరికి చూపెట్టి కదా ఒక కవర్ ఉంది. ఐ థింక్ ఇది ఏంటి చూద్దాం. ఓకే తీస్తున్నాను. వావ్, ఆది యోగి, ఐ మీన్ దీని ఏమంటారు, కార్లో పెట్టుకునే ఓవరాల్గా అయితే ఆది యోగి గారి స్టాచ్యూ. అండ్ ఇట్ ఇస్ రియలీ పవర్ఫుల్. వావ్, సీరియస్ పర్ఫెక్ట్. ఈవెన్ చంద్రవంక అంటారు కదా, నైస్ యాక్చువల్లీ. బాగుందండి, ఇట్స్ రియలీ గుడ్. క్వాలిటీ ఆల్సో గుడ్. ఎందుకు స్మెల్ చూసానంటే ప్లాస్టిక్ అని కాదు, ప్లాస్టిక్లా లేదు ఇది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, ఇట్స్ రియలీ నైస్. మన కార్లో పెట్టుకోవచ్చు ఇట్లా. దిస్ ఇస్ గుడ్, నైస్, ఐ లైక్ ఇట్. సో ఇందులో ర్యాప్ చేసి ఇచ్చారు మనకి ఇది. దిస్ ఇస్ గుడ్. అండ్ ఇంకా ఏముంది అంటే మనకు ఐడి కార్డ్స్ ఇచ్చారు. బై ద వే నాతో పాటు చరణ్ కూడా వచ్చాడు కాబట్టి చరణ్కి ఒక ఐడి కార్డ్. అండ్ నరేష్ బుక్యా నాదో ఐడి కార్డ్. ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. ఈషా సెంటర్ నుంచి మనకు కాల్ రావడం. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, ఏ కీ చైన్. అరే భలే ఉంది చరణ్, దగ్గరికి చూపెట్టు సరే. ఇక ఆది యోగి కీ చైన్, గుడ్. థ్యాంక్ యూ సద్గురు, థ్యాంక్ యూ వెరీ మచ్. బై ద వే నేను సద్గురుని ఇంకా చూడలేదు. నేను ఎప్పటి నుంచో ఐ థింక్ 2018లోనే సద్గురు గారు హైదరాబాద్ యూనివర్సిటీలో ఒక ఈవెంట్ పెట్టారు, ఈవెంట్ అండ్ మీటింగ్ లాగా. అక్కడ సద్గురు గారిని ఇంటర్వ్యూ చేసింది నాని గారు. సో ఆ ఈవెంట్కి నేను వెళ్ళాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల అప్పుడు మిస్ అయ్యాను. అప్పటి నుంచి అంటే 2017-18 టైం నుంచి ఒక 5-6 years నుంచి నాకు కుదరలేదు. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్. ఐ థింక్ ఏది జరిగినా ఒక పర్టికులర్ టైం జరుగుతుంది, దానికోసం వెయిట్ చేయాలి. ఐ థింక్ నేను ఇప్పుడు కూడా సద్గురు గారిని డైరెక్ట్గా కలుస్తానో తెలియదు, బట్ డైరెక్ట్గా అయితే చూస్తాను. అండ్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ ఫర్ మీ. నేను అతన్ని చాలా ఫాలో అవుతాను యాక్చువల్గా. లైక్ బ్లైండ్గా గుడ్డిగా ఏదో దేవుడి గురించి అని కాదు, వాట్ ఎవర్ హీ స్పీక్. ఒకవేళ మీలో సద్గురు అంటే నచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అతను మాట్లాడే ప్రతి దానిలో లాజిక్ ఉంటుంది, సైన్స్ కూడా ఉంటుంది. సో అందుకే ఐ లైక్ హిమ్. ఎనీవే, సో అండ్ ఈ బ్యాగ్ కూడా మనకి కాంప్లిమెంటరీ. ఓకే, ఈ బ్యాగ్లో ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఫస్ట్ ఓకే, ఈ చరణ్కి సంబంధించిన రిస్ట్ బ్యాండ్. అండ్ ఇక్కడ ఓకే కంప్లీట్ ఐటినరీ ఉంది, మనం ఏం చేయబోతున్నాం అనేది. 2:30కి ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నాము. ఓకే మనకు ఈషా సెంటర్ మొత్తం చూపించబోతున్నారు, హోటల్ నుంచి మొదలు పెడితే. ఓకే, డిపార్చర్ హోటల్. ఓకే గుడ్. నైట్ కూడా అక్కడే ఉంటున్నాం మనం. ఓకే, నైట్ తినేసి వస్తున్నాం తిరిగి. అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ వాళ్ళు. వావ్, ఇందులో మనం రేపేం చేయబోతున్నాం ఉంది, ముందే చెప్తే బాగోదు.
మనం రేపు చూద్దాం ఖచ్చితంగా. సో గైస్, మొత్తంగా ఇది మన హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ ఈషా సెంటర్కి జర్నీ. అండ్ ఇకపై నుంచి మనకు డైరెక్ట్ ఈషా సెంటర్లోకి ఒక ఏమంటారు ప్రీమియం యాక్సెస్ ఉంటుంది. సో అక్కడ మనం చాలామంది వాలంటీర్ని కలవబోతున్నాం. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. లెట్స్ సీ లోపల ఎలా ఉంటుంది. చాలామంది గొప్పగా చెప్తా ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ ఇంకా పెట్టుకోలేను పూర్తిగా. లెట్స్ సీ ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళకైతే ఇదే. ఐ నో ఇవాళ నేను కరెంట్ అఫైర్ వీడియో పెట్టలేకపోయాను, బట్ పర్సనల్లీ నేను అంతకన్నా ఇంపార్టెంట్ ఒక టూర్కి వచ్చాను ఇక్కడికి. అండ్ ఇట్ ఈస్ రియలీ గ్రేట్. రేపు కూడా కరెంట్ అఫైర్ ట్రై చేస్తానండి నైట్. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.